పాలన చేతకాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు కుప్ప చేసి వెళ్ళిపోయిన వాళ్ళ మాటలు పట్టించుకోను, విమర్శలు లెక్క చేయను. నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే నా ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం, నా లక్ష్యం కూడా అదే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించేలా బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే మా ముందున్న లక్ష్యమని తెలిపారు. 2025-26 బడ్జెట్ ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని వివరించారు. ఇప్పటికే ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్న చంద్రబాబు ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీలతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. అమరావతికి ఈ ఏడాదిలోనే 15,000 కోట్లు కేటాయించబోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేంద్రం ఇచ్చి ఆదుకుంటుంది. పోలవరం ప్రాజెక్టుకు 12,157 కోట్లు ప్రకటించిన కేంద్రం ఈ బడ్జెట్లో 5,936 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్ను ఆదుకునేందుకు బడ్జెట్కు ముందే కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ బడ్జెట్లో 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లు, విశాఖ చెన్నై కారిడార్కు 285 కోట్లు కేటాయించారు. విశాఖ రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి 5 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. గత విధ్వంస పాలనతో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. విభజనతోనే కాదు, గత ప్రభుత్వ విధ్వంసంతో ఏపీ దెబ్బతింది. సంపద దోచుకునేవాళ్లు కాదు, పంచేవాళ్లు కావాలి. ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాము. 7 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. దావోస్ పర్యటన విజయవంతమైంది. పలు అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి. ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా ప్రజలకు అందిస్తున్నాం. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, అగ్రికల్చర్, జీరో పావర్టీ, ఎంఎస్ఎంఈల విషయంలో కేంద్రం ఆలోచనలకు తగ్గట్టు ఏపీ అనుసరిస్తోంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపై విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావనపై మాట్లాడుతున్నారు. కేంద్రం మన రాష్ట్రానికి నిధులు కేటాయించి ఆదుకోవడం ముఖ్యంగానే ప్రతిసారి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రం అందించే సహకారంతో దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఢిల్లీ మన రాజధాని, మనందరి ఆత్మగౌరవం. మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకే. గత 10 ఏళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉంది. చేసిన పనులు ఫలితాలు ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజలను పొల్యూట్ చేయాలని చూస్తున్నారు. ఢిల్లీ గల్లీలో మురికి నీరు, మంచినీరు కలిసిపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోంది. యమునా నది మొత్తం కలుషితమైంది. వాయు కాలుష్యం అయితే భరించలేని స్థితిలో ఉంది. ఢిల్లీకి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం కనుక ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి ఢిల్లీ ఓటర్లను కోరారు. మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ పేరు లేదు అంటూ వక్రాక్షి కూలి రాతలు చూస్తున్నాం. ఏపీ పేరు ఎందుకు పెడతారు, ఎందుకు ప్రస్తావిస్తారు? పోలవరం ప్రకటించారు, అమరావతి ప్రకటించారు, రైల్వే జోన్ ప్రస్తావన వచ్చింది, అనేక రకాల ప్రస్తావనలు వచ్చినాయి. అవన్నీ ఏపీలో కాదా? అవన్నీ యలంక ప్యాలెస్ పక్కన ఉన్నాయా? ఏమి రాతలండి అయ్యి? ఎట్లా రాస్తారు? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పోలవరం గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడారు, పలు రకాలుగా మాట్లాడారు. ఇంకా ఏపీ పేరు ప్రస్తావన లేకపోవడం ఏంటి? బడ్జెట్లో ఏపీకి నిధులు నిల్, కూటమి అట్రప్లాపంట హెడ్డింగ్ పెట్టేది వాత రాశారు. సిగ్గు శరం ఉండాలి రాయటానికి. రాసే ముందు కొంచెం ఆలోచన చేసుకోవాలి. కనీసం మనం ఏది రాస్తే అది ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే చూశారుగా, ఎత్తి దొబ్బుతారు పక్కకి. రాసే వార్తలో సగవన్న నిజం ఉండాలి. మీ వార్తలు కల్పితమే కానీ కనీసం దాంట్లో కొంత నిజం ఉండేటట్టు చూసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. మీ పేపర్లు కుప్పలు తెప్పలుగా కిరాణా కొట్ల ముందు, ఛాయ్ బాల ముందు పడి ఉంటున్నాయి. ఎందుకు పడి ఉంటున్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.